డాడీ నీ వల్ల మొత్తం కుళ్ళు మనాలి ట్రిప్ అంతా స్పాయిల్ అయిపోయింది. నీ వల్ల అసలు ఏం ఎంజాయ్ చేయలేకపోయాను. ఆ షాపింగ్ మాల్లో తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పులు. సారీ బుజ్జి తల్లి. ఆ ట్రైన్లో పడుకోమన్నావు, ఆ ట్రైన్లో అసలు నాకు నిద్రే పట్టట్లే. చూ చుక్ 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 అని సౌండ్ ఒకటి, కళ్ళు తిరిగి కింద పడతానన్న భయం వేస్తుంది నీ వల్ల. అసలు నిద్రే ఉండట్లే నాకు రాత్రి పూట. మా ఫ్రెండ్స్ అందరికీ నేను కుల్లు మనాలి ట్రిప్కి వెళ్తున్నా, నేను కుల్లు మనాలి ట్రిప్కి వెళ్తున్నా అని ఎంత హ్యాపీగా చెప్పుకున్నానో తెలుసా. ఇప్పుడు మళ్ళీ నేను రేపు స్కూల్కి వెళ్ళాక వాళ్ళందరూ ఎలా ఉంది ట్రిప్ అని అనుకుంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాలి? అన్ని ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ కుల్లు మనాలి ఎలా ఉంటుందో అంతా చెక్ చేసి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలా నేను? సారీ రా, సారీ. ముందు మామూలు పిసినారే అనుకున్నాను డాడీ, ఇప్పుడు నీ పిసినారితనం పీక్స్కి వెళ్ళిపోయింది. అయ్యో చిట్టి తల్లి, బయట ఇవన్నీ మాట్లాడకు. వేరే వాళ్ళు వింటే మనం ఎంజాయ్ చేసి రాలేదనుకుంటారు. పద నీ బెడ్రూమ్లోకి పద, బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడదాం. నీ వల్ల నేను బయటికి కూడా వచ్చి మాట్లాడలేకపోతున్నాను డాడీ. పద వెళ్దాం. చిట్టి తల్లి, ఏంటి ఇందాక నుండి నీ గోలా? నేను ఎవరెవరు ఏమనుకుంటున్నారు, అసలు మనల్ని ఎవరైనా చూస్తున్నారో, మన మాటలు వింటున్నారా అని బయట చెక్ చేస్తూ ఉన్నాను. నువ్వు చెప్పేది సరిగ్గా వినలే ఏంటి? అబ్బా డాడీ, నీ వల్ల మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం ట్రిప్ అని చెప్పాను ఇందాక నుండి చెప్పాలంటే మళ్ళీ నాకు ఓపిక లేదు డాడీ. అయ్యో చిట్టి తల్లి, నీకు అర్థం అవ్వట్లేదు. ఏమర్థం అవ్వట్లేదు డాడీ? సార్ వస్తున్నాను సార్ ఆఫీస్కి. ఓకే సార్, వస్తున్నా సార్. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నా, వస్తున్నా సార్. చిత్తల్లి, నేను ఆఫీస్ నుండి వచ్చాక వింటాను. నాకు ఇప్పుడు ఏం చెప్పకు. Moments later. A few moments later. A few moments later. అమ్మో, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాననుకో, అంతే నా పని మటాష్. ఇంకేం చేస్తా, తప్పదు, వెళ్ళాల్సిందే. అమ్మా వచ్చావా డాడీ? ఇందాక నుండి సోఫాలో కూర్చొని నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నా. సారీ చిట్టల్లి, ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అయింది. పో డాడీ, ఎప్పుడు నేను ఏమనుకున్నా దాన్ని స్పాయిల్ చేస్తూనే ఉంటావు. నేను నీతో ఇప్పటి నుండి మాట్లాడను. అలా అనకూడదు కదా, బంగారు కదా. సరే కానీ డాడీ, నాకు ఒక డౌట్. నువ్వు ₹1 ఖర్చు పెట్టడానికి 1000 సార్లు ఆలోచిస్తావు కదా, అలాంటిది ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నావు? నేను ఇంత పెద్ద ఇల్లు కొనడమా? అసలు నా హిస్టరీలో రూపాయి ఇంటికి ఖర్చు పెట్టినట్టే లేదు. అవునా? మరి ఫ్రీగా ఇచ్చేసాడా ఈ ఇంటిని? బుద్ధున్నోడు ఎవరైనా ఇంటిని ఫ్రీగా ఇస్తాడా? గెస్ చేయి చూద్దాం. మీ ఆఫీస్ వాళ్ళు ఎక్స్ట్రా సాలరీ ఇచ్చారా? రాంగ్ ఆన్సర్. లేకపోతే ఏమైనా అమ్మ నగలు తాకట్టు పెట్టుకున్నావా? అస్సలు కాదు. అబ్బా డాడీ, ఇంకా నేను గెస్ చేయలేకపోతున్నా, నువ్వే చెప్పు. అసలు మనకి ముందు ఇల్లు ఉండేదే కాదురా. నేను నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక మీ అమ్మ పెళ్లి చేసుకున్నందుకు కట్నం ఇచ్చారు కదా, ఆ డబ్బులతో కొనేసా. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు? నీకు రేపు స్కూల్ ఉంది కదా, తొందరగా పడుకోపో. ఓకే డాడీ. ఆ పింకీ ఈ రోజు కూడా అబ్సెంట్ అనుకుంటారా? మనాలిలో బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటా. అవునరా. హలో మాస్టర్, నేను ఇక్కడే ఉన్నా. అప్పుడే ట్రిప్ అయిపోయిందా? బాగా ఎంజాయ్ చేసావా మనాలిలో? మనాలి ఎలా ఉంది? అక్కడ ఐస్ క్రీమ్స్ తిన్నావా? పిచ్చి ఫెలో, అక్కడికి వెళ్ళేది చల్లగా ఉండడానికి. చల్ల క్లైమేట్ లో కూడా ఐస్ క్రీమ్స్ తింటారా? నీ పిచ్చి కాకపోతే. లేదురా, మనాలిలో బాగా ఎంజాయ్ చేసా. నీ ఫేస్ చూస్తుంటే అలా కనపడట్లే. పైగా నీ వాయిస్ కూడా ఎక్సైటెడ్ గా ఉండాలి కానీ డల్ గా ఉందేంటి? నిజం చెప్పు.
చూసినట్టుంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట నొక్కడం మర్చిపోకండి. అండ్ ఇవన్నీ మన ఛానల్ కే చేయండి. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు పార్ట్ 3 కావాలనుకుంటుంటే ఈ వీడియోకి 20 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం. ఈ వీడియోకి 20 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం.